శ్రీ శక్తి ప్రమిడ మెడిటేషన్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం అందరికీ కూడా. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిషికిను పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్క ఆత్మస్వరూపులందరికీ కూడా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలండి. సో ఈ ఏదైతే మనం అహింసాయుత భూమాత సాక్షాత్కారం కోసం ఈ 11 రోజుల ఈ మన సంకల్పం. సో ఈ రోజు 10వ రోజండి. మరి మన చేత ధ్యానం చేయించడానికి గాయత్రి స్వామి గారు సిద్ధంగా ఉన్నారు. సో మేడం గారిని ఆహ్వానించేస్తున్నాం హైదరాబాద్ నుండి. మేడం వెల్కమ్ మేడం, మీకు థ్యాంక్ యూ మేడం. ఒక సెకండ్ మేడం ప్లీజ్. ఫ్రెండ్స్ ఎవరైనా సరే జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా కానీ దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి. మనం మధ్యలో ఎవరికి కూడా డిస్టర్బెన్స్ కలిగించొద్దు. ఇప్పుడు మేడం వాళ్ళు మంచిగా చక్కగా ఒక ఫ్రీక్వెన్సీతో వాళ్ళు మనతో గైడ్ చేయించేటప్పుడు మనం డిస్టర్బ్ అవ్వకూడదు కదా, కనీస సెన్స్ కదా మనకు. ప్లీజ్ అండి పాటిద్దాం ఇవన్నీ కూడా దయచేసి. థ్యాంక్ యూ మేడం. ప్లీజ్ మేడం, ఓవర్ టు యూ. ఓకే మేడం. హలో మాస్టర్స్, ముందుగా సుభాష్ పత్రిజీకి, పత్రి మేడంకు, నా తల్లిదండ్రులకు హృదయపూర్వక నమస్సులు. భూమాతకు, ప్రకృతి మాతకు శతకోటి వందనాలు. ఇందుమతి మేడం నాకు ఈ అవకాశం ఇచ్చినారు. ఇందుమతి మేడంకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా కుటుంబానికి కూడా కృతజ్ఞతలు తెలుపు. జూమ్ సెక్షన్ కి వచ్చిన అందరికీ నమస్సులు మిత్రులారా. కొత్తగా వచ్చిన వారికి ఆత్మీయ ఆహ్వానం. నా పేరు గాయత్రి స్వామి. మేము హైదరాబాద్ లో ఉంటాము. మాది ప్రాపర్ కర్నూలు. మా ఇంటి పేరు రాచమడుగు. ఈరోజు అహింసాయుత భూమాత సాక్షాత్కారం కొరకు ధ్యానం చేస్తున్నాం మాస్టర్స్. పృథ్వీదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. కన్నతల్లి మోసేది మనని 9 నెలలు లేక 10 నెలలు, అయితే భూమాత మోసేది మనం జీవించినంత కాలం. అలాంటి నేల తల్లికి అందుకే మొదటి స్థానంలో చెప్పినాను మిత్రులారా. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22వ తేదీ ధరిత్రి దినోత్సవం అని జరుపుకుంటున్నాము. అహింసాయుత భూమాత నేను భూమాత గురించి కొన్ని పాటల ద్వారా భూమాతకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, భూమాత విలువను తెలుసుకుంటూ, అందమైన భూమాతను ఊహించుకుంటూ అన్ని రకాలుగా మెడిటేషన్ చేద్దాం మాస్టర్స్. మీరందరూ మ్యూట్ లో ఉండి సహకరించాలని నా ప్రార్థన. నేల తల్లి. మాస్టర్స్ అందరూ కళ్ళు 2 మూసుకొని, చేతిలో చేతులు పెట్టుకొని, కాళ్ళు 2 క్రాస్ చేసుకొని, అద్దాలు ఉంటే పక్కకు తీసిపెట్టి ధ్యానం చేయండి మాస్టర్స్. శ్వాస మీద ధ్యాసతో అనుసంధానం అవ్వండి. సుజీ ఒక్క నిమిషం రా. అందరూ మ్యూట్ లో ఉండండి మాస్టర్స్. భూమాత విలువను తెలిపే పాట మాస్టర్స్. నేల తల్లి వందనమమ్మా, రతనాల తల్లి వందనమమ్మా, నేల తల్లి వందనమమ్మా, రతనాల తల్లి వందనమమ్మా. గుణపాలతో గుచ్చుతూ ఉంటే ఖనిజాలను మాకిచ్చేవు, గుండెల్లో పొడుస్తూ ఉంటే నిండైన జలము ఇచ్చేవు, పంటలను పండించేవు, భోజనాలను పెట్టించేవు, పంటలను పండించేవు, భోజనాలను పెట్టించేవు. నిన్ను నమ్ముకున్న ప్రాణకోటికి నీడను గూడును చూపించేవు.
నెల తల్లి వందనమమ్మా, రతనాల తల్లి వందనమమ్మా, నెల తల్లి వందనమమ్మా, రతనాల తల్లి వందనమమ్మా. సహనానికి రూపము నీవే, సస్యానికి మూలము నీవే, సౌధానికి క్షేత్రము నీవే, స్వర్గానికి భాష్యము నీవే. సహనానికి రూపము నీవే, సస్యానికి మూలము నీవే, సౌధానికి క్షేత్రము నీవే, స్వర్గానికి భాష్యము నీవే. మా పాదాలను నిలిపే తొలి సోపానానివి నీవే, మా పాదాలను నిలిపే తొలి సోపానానివి నీవే. మరుతల్లివి తప్పదు మరి మమ్ముల మన్నించమ్మా, మమ్ముల మన్నించమ్మా. నెల తల్లి వందనమమ్మా, రతనాల తల్లి వందనమమ్మా. చూడు బ్లూ కలర్ వద్దు. మాస్టర్స్, పృథ్వీ అన్న, ధరిత్రి అన్న, ధరిణి అన్న, భూమాత అన్న, జనని అన్న అన్ని భూమితోనే. భూమికే అన్ని రకాల పేర్లు ఉన్నాయి మాస్టర్స్. ఇప్పుడు పాడిన పాటకు భావము: నేల తల్లి నీకు శతకోటి వందనాలు, అమ్మ మా అమ్మ, ధరణి రతనాల తల్లి. ఈ పాటకు భావము ద్వారా భూమాత విలువ తెలుసుకుందామమ్మా. ఫ్రెండ్స్, భూమిని గుణపాలతో గుచ్చిన కూడా మనకు ఖనిజ సంపదను ఇస్తుంది. భూమిని గుండెల్లో పొడుస్తూ బోరింగులు బావులు వేసిన మనపై కరుణతో మనకు నీరు ఇస్తుంది కదా మిత్రులారా. పంటలను ఇస్తుంది, మనకు ఆహారాన్ని కూడా ఇస్తుంది. భూమి మీద జన్మించిన ప్రాణకోటికి ఆహారాన్ని, నీడను, ఉండడానికి గూడును ఇస్తుంది. మనం ఇల్లు కట్టుకోవాలన్నా భూమి క్షేత్రం కదా, మనం నిలబడాలన్నా నడవాలి అన్నా భూమి మీదనే కదా. ఫ్రెండ్స్, మన జీవనానికి అన్ని అందించే భూమాత మనకి ఇలలో స్వర్గం కదా మిత్రులారా. అందుకే భూమాత సహనానికి, ఓర్పుకు ప్రతిరూపము. మనకు ఎప్పుడైనా సహనం కోల్పోతే భూమాతను గుర్తు చేసుకొని ఓర్పుతో జీవించాలి మిత్రులారా. మరో తల్లైన భూమాత మమ్మల్ని క్షమించమ్మా ఏమైనా తప్పులు చేస్తే. మాస్టర్స్, అందరూ ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడుకొని ఉండండి మాస్టర్స్. సహజమైన శ్వాసను గమనిస్తూ కూర్చోండి మాస్టర్స్. భూమాత చైతన్యంతో మమేకమే ధ్యానం చేద్దాము. ప్రతి ఒక్కరిమే సామూహిక చైతన్యంలో ఉన్నాము మాస్టర్స్. ఈ రోజు మన జూమ్ క్లాస్ కు ధ్యానానికి భూమాతను ఆహ్వానిస్తున్నాము, ప్రకృతి మాతలను కూడా ఆహ్వానిస్తున్నాము. ఈ రోజు భూమాతతో, ప్రకృతితో అనుసంధానమే ధ్యానం చేద్దాం మాస్టర్స్. అందరూ ప్రశాంతంగా శ్వాస మీద ధ్యాసతో అనుసంధానమే కూర్చోండి మాస్టర్స్. ఈ రోజు ధ్యానానికి మన పత్రిజీ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం మాస్టర్స్. భూమాత మీద ప్రేమతో, కృతజ్ఞతతో మరి ఒక పాట. అమ్మా అవని, అమ్మా అవని, అమ్మా అవని,
నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకని. అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకని. కని పెంచిన ఒడిలోనే కన్ను మూయని, మళ్ళీ ఈ గుడిలోనే కళ్ళు తెరవని. భూమాత ప్రేమకు కన్నీటి బాష్పాలతో ధ్యానం చేద్దాం మాస్టర్స్. అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకని. కని పెంచిన బడిలోనే కన్ను మూయని, మళ్ళీ ఈ గుడిలోనే కళ్ళు తెరవని. అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకని. తల్లి నిన్ను తాకితేనే తనువు పులకరిస్తుంది. తల్లి నిన్ను తాకితేనే తనువు పులకరిస్తుంది. నీ ఎదపై వాలితేనే మేను పరవశిస్తుంది. నీ ఎదపై వాలితేనే మేను పరవశిస్తుంది. తేట తెలుగు జానా కోటి రతనాల వీణ, తేట తెలుగు జానా కోటి రతనాల వీణ, నీ పాదములాన నువ్వే నాకు స్వర్గం కన్నా మిన్నా. అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకని. అవని అంటే భూమాత మాస్టర్స్. మనని కన్న తల్లి 10 నెలలు మోస్తుంది కదా మిత్రులారా. మనం జన్మించినప్పటి నుండి మన శరీరం వదిలే వరకు మనల్ని భూమాత మోయడమే కాక, మనకు కావలసిన అవసరాలన్నీ భూమాత మనకు తీరుస్తుంది కాబట్టే మనం ఈ భూలోకం మీద నిశ్చింతగా జీవించగలుగుతున్నాము. మనకు మనకు భూమాత మీద ఎల్లప్పుడూ కృతజ్ఞతాభావం ఉండాలి. మనకు భూమాత మీద అపారమైన ప్రేమ ఉండాలి. ఎప్పుడైతే భూమాత విలువను తెలుసుకొని జీవించుతామో అప్పుడు మనము భూమిని తాకితే మన శరీరము పులకరిస్తుంది. భూమిపై పడుకుంటే ప్రేమతో మన శరీరం పరవశిస్తుంది మిత్రులారా. ఈ శరీరం వదిలిన తర్వాత కూడా మనము భూమిలోనే కలిసిపోతాము. మరు జన్మలో మళ్ళీ భూమి మీదే పుడతాం కదా మిత్రులారా. అందుకే భూమిని భూమాత అని, జనని అని సంబోధిస్తాం కదా మిత్రులారా. అహింసాయుతమైన భూమాత కొరకు మనము ఈరోజు ఈ ధ్యానం చేస్తున్నాం మిత్రులారా. మాస్టర్స్ అందరూ ఉచ్ఛ్వాస నిశ్వాసలతో అనుసంధానమయ్యి ఏకాగ్రతతో ధ్యానం చేయండి మిత్రులారా.
ఫ్రెండ్స్ అందరూ భూమాత చైతన్యంతో రిలాక్స్ అవుతూ దివ్యత్వంతో చేరుకొని ధ్యానం చేద్దాం మాస్టర్స్. అద్దాలు పెట్టుకున్నా మాస్టర్స్ అందరూ సైలెన్స్ గా మ్యూట్ లో ప్లీజ్. ప్రియమైన మిత్రులారా, ఆధ్యాత్మిక మిత్రులారా, ఈరోజు భూమాత ఆత్మతత్వంతో కలిసి ధ్యానం చేస్తున్నాము. ప్రకృతమ్మ ఒడి ప్రశాంతంగా ధ్యానం చేస్తున్నాం మాస్టర్స్. మాస్టర్ మ్యూట్ చేసుకోండి. అందరు ధ్యానంలో ఉన్నారు, డిస్టర్బ్ చేయొద్దండి ప్లీజ్. భూమి ఒడిలో కూర్చొని ధ్యానం చేస్తున్నట్లు ఊహించుకోండి మాస్టర్స్. మాస్టర్స్ మరి ఒక పాట. తల్లి నీ గుండెలపై భూలోకాన్ని ఊయలులూపే ధరణి దండాలమ్మ అమ్మా నీలమ్మ. తల్లి నీ గుండెలపై భూలోకాన్ని ఊయలులూపే ధరణి దండాలమ్మ అమ్మా మా నేలమ్మ. మట్టిని ముద్దాడుకుందాం, మట్టిని కాపాడుకుందాం, మట్టి పరిమళాల గంధం రేపటి తరాల చరితకు అందం. తల్లి నీ గుండెలపై భూలోకాన్ని ఊయలులూపే ధరణి దండాలమ్మ అమ్మా మా నేలమ్మ.
పుట్టానిలో సగభాగం, చెట్టుకు నువ్వే ఆధారం. ఆ నింగి చినుకుల దారా, నీ ఒడిలో నదులై పారా. నీ ఎదని పానుపు చేసి, జీవకోటికి ప్రాణం పోసిన ధరణి దండాలమ్మ, అమ్మా మనేలమ్మ. ధరణి దండాలమ్మ, అమ్మా మనేలమ్మ. మడిలో మాగానాలు, నీ తనువుకు సింగారాలు. మడిలో మాగానాలు, నీ తనువుకు సింగారాలు. ఆ కొండ కోనలు, నీ మేనకు మెరిసే నగలు. మానవాళి ఏమిచ్చుకున్నా, మట్టి తల్లి నీ రుణము తీరునా. మానవాళి ఏమిచ్చుకున్నా, మట్టి తల్లి నీ రుణము తీరునా. ధరణి దండాలమ్మ, అమ్మా మనేలమ్మ. ధరణి దండాలమ్మ, అమ్మా మనేలమ్మ. మన్ను మలినమైపోతే మన బ్రతుకు సమాధి కాదా. మన్ను మలినమైపోతే మన బ్రతుకు సమాధి కాదా. మానవునికి గతి తప్పి మనుగడ కనుమరుగైపోదా. మానవునికి గతి తప్పి మనుగడ కనుమరుగైపోదా. నిన్ను నువ్వు నిలబెట్టుకునేందుకు, నిన్ను నువ్వు నిలబెట్టుకునేందుకు మట్టిని గుండెకు హత్తుకో ఇప్పుడే, మట్టిని గుండెకు హత్తుకో ఇప్పుడే. ధరణి దండాలమ్మ, అమ్మా నేలమ్మ. ధరణి దండాలమ్మ, అమ్మా నేలమ్మ. మై డియర్ మాస్టర్స్, భూమాత గుండెలపై మన భూలోకాన్ని ఊయలలూపుతున్న ధరణి దండాలు తల్లి. చెట్టుకు ఆధారం భూమి. ఆ నింగి నుండి పడే వర్షము భూమి ఒడిలో పడి నదులై పారుతున్నాయి కదా మాస్టర్స్. ఈ భూమి మొత్తము జీవకోటికి ప్రాణాధారము. భూమికి పంటల పచ్చదనమే అందము. కొండ కోనలు భూమికి ఆభరణాల అందము. ఈ ప్రాణకోటి ఏమిచ్చినా ఈ భూమాత రుణం తీర్చుకోలేనిది మాస్టర్స్. మట్టిని అంటే భూమిని కాలుష్యం చేస్తే కరోనా లాంటి వైరస్లతో మానవ బ్రతుకు సమాధి అవుతుంది కదా. అందుకే మనల్ని మనం నిలబెట్టుకునేందుకు ఈ విశ్వాన్ని, ఈ జీవరాశులన్నిటినీ నిల ఈ ఈ భూమి మీద నిశ్చింతగా ఉండాలంటే మట్టిని ప్రేమతో కాపాడుకుందాము. రేపటి తరాలకు భూమి పరిమళాలను అందిద్దాం మిత్రులారా. అందుకే మనం ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను వాడడము, యూజ్ అండ్ త్రో వాటర్ బాటిల్స్ వాడకము ఆపేద్దాం మిత్రులారా. మనము షాపింగ్ కు కూరగాయలకు వెళ్తే కూడా క్లాత్ బ్యాగులను ఇంటి నుండే తీసుకువెళ్దాము. పాల కవర్ల కొనలను కూడా చిన్న ముక్కలుగా కత్తిరించకండి ప్లీజ్. కొద్దిగా కట్ చేసి పాలను పాల కవర్ కు పోసుకోండి. పాల కవర్ కు ఆ ముక్క అతుక్కునే ఉండాలి, వేరు చేయరాదు. ఆ ముక్క వేరు చేసినామంటే భూమిలో కలవక చాలా కాలుష్యం అవుతుంది. కాబట్టి పాల కవర్ కు ఆ ముక్కను అలాగే అతుక్కునేలా ఉంచి కొద్దిగా కట్ చేసి పాల కవర్లు పోసుకుందాము. పాల కవర్లను తర్వాత వాటర్ తో కడిగి రీసైకిల్ కి ఇవ్వండి. మన వంతు కృషి చేద్దాము. అహింసాయుతమైన భూమాతను సాధిద్దాం మిత్రులారా. ధ్యానం ద్వారా ప్రచారం చేద్దామా. సేవ్ సాయిల్, సేవ్ సాయిల్. మాస్టర్స్, భూమాత పాజిటివ్ ఎనర్జీతో అందరిమీ ధ్యానంలో మమేకం అవుదాము.
అలాగే మన అంతరంగ శుద్ధి కొరకు కూడా ఈ ధ్యానం చేద్దాం మాస్టర్స్. మన హృదయంలో నుండి ప్రేమ ప్రవాహంతో ఈ విశ్వాన్నంతా ప్రేమ విశ్వంగా మారుద్దాం మాస్టర్స్. ఎప్పుడైతే ఈ ధ్యానం ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానం కలుగుతుందో అప్పుడు అన్నింటి మీద ప్రేమ ప్రవాహము వెల్లివిరుస్తుంది మాస్టర్స్. ఎప్పుడైతే మన హృదయంతో కనెక్ట్ అవుతామో అప్పుడు అన్నింటి విలువలు తెలుసుకోగలుగుతాము. ఈ విశ్వంలో ఫస్ట్ పక్షులు, జంతువులు అన్నీ వచ్చి చెట్లు పెరిగిన తర్వాత మానవుల జీవితానికి అనువైనదని అప్పుడు మానవ జన్మ స్టార్ట్ అయింది. అంటే మనకంటే ముందు అన్ని జీవరాశులు ఉన్నవి. నిలువెల్లా పురుడోసుకొని నేలమ్మ పసిడి పైరులు గన్నది. నిలువెల్లా పురుడోసుకొని నేలమ్మ పసిడి పైరులు గన్నది. చెట్టు సీమల పుట్టలతో జీవుల మనుగడ అనువైనది. చెట్టు సీమల పుట్టలతో జీవుల మనుగడ అనువైనది. పురుగు పుట్ర తిరుగాడి సారం మట్టికి తోడైనది. పురుగు పుట్ర తిరుగాడి సారం మట్టికి తోడైనది. పశువుల పక్షుల తోడుగా జీవం నేలపై పారాడింది. ఒట్టి మట్టేగా అంటావేమో, మనుగడ పుట్టేది గిట్టేది మట్టిలోని కదరా. ఒట్టి మట్టేగా అంటావేమో, మనుగడ పుట్టేది గిట్టేది మట్టిలోని కదరా. మట్టేరా పుట్టుకకు ఆధారం, మట్టేగా మోసేది నీ భారం. మట్టేరా పుట్టుకకు ఆధారం, మట్టేగా మోసేది నీ భారం. నిలువెల్లా పురుడోసుకొని నేలమ్మ పసిడి పైరులు గన్నది. పసిడి పైరులు గన్నది. ఎంత వర్ణించుకున్నా సరిపోదు మాస్టర్స్ భూమాతని.
అసలు పదాలు లేవు భూమాతను వర్ణించేకి. అంత అద్భుతంగా మనకు సేవ చేస్తుందమ్మ. కొత్తగా వచ్చిన వారు ఎవరైనా ఉంటే కూడా శ్వాస విడిచే గాలి, పీల్చే గాలితో అనుసంధానం అవ్వండి మిత్రులారా. మనకు శ్వాసనిచ్చేది కూడా భూమాత, చెట్ల నుండే కదా మాస్టర్స్. అందుకే నేల తల్లి అని ఎన్నిసార్లు పీల్చుకున్నా తనివి తీరదు మనకు.
మాస్టర్స్ అందరూ దివ్యత్వంలో ఏకమై మన హృదయానికి కనెక్ట్ అయ్యి ధ్యానం చేస్తున్నాం మాస్టర్స్. ఎంత చల్లనిదమ్మ ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మ నన్ను కన్న తల్లి. ఎంత చల్లనిదమ్మ ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మ నన్ను కన్న తల్లి. పచ్చ పచ్చని పట్టు చీరలని గట్టింది, పండుటాకుల వంటి రవికలను తొడిగింది. పచ్చ పచ్చని పట్టు చీరలని కట్టింది, పండుటాకుల వంటి రవికలను తొడిగింది. ఎంత చల్లనిదమ్మ ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మ నన్ను గన్న తల్లి. కొండ కోనలనేమో కొప్పున ముడిసింది, పొద్దు పొడుపునేమో ముద్దాడబోతుంది. కొండ కోనలనేమో కొప్పున ముడిసింది, పొద్దు పొడుపునేమో ముద్దాడబోతుంది. ఎండల్లో ఎండింది, వానల్లో తడిసింది, ఎండల్లో ఎండింది, వానల్లో తడిసింది. ఎండవానల్లోన ఎగిసిపడి నవ్వింది, ఎండవానల్లోన ఎగిసిపడి నవ్వింది. ఎంత చల్లనిదమ్మ ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మ నన్ను కన్న తల్లి. సంద్రాలు మీటింది, కొండల్లో ఎగిసింది, సంద్రాలు మీటింది, కొండల్లో ఎగిసింది. ఇసుక తెన్నెల పైన దోబూచులాడింది, ఇసుక తెన్నెల పైన దోబూచులాడింది. ఎంత చల్లనిదమ్మ ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మ నన్ను కన్న తల్లి. వాన జల్లకు నీ వల్లు నల్ల మబ్బుల్లోన నెలలు, ఋతువు ఋతువుకు నీవు బాలింతవోయమ్మ. రతనాల పంటంతా నీ కడుపు పంటమ్మా. ఎంత చల్లని తల్లి, ఎంత చల్లనిదమ్మ ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మ నన్ను కన్న తల్లి. ఎంత చల్లనిదమ్మ ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మ నన్ను కన్న తల్లి. మాస్టర్స్ అందరూ ధ్యానంలో అనుసంధానమే అలాగే ఉండండి. మిత్రులారా, ఈరోజు ధ్యానము స్మైలింగ్ ఎర్త్ కొరకు, అంటే అహింస నుంచి విడుదలయ్యి భూమాత ఆనందంగా పరవశించిపోతున్నట్లు
మిత్రులారా, అందరిమి స్మైలింగ్ ఎర్త్ ను విజువలైజేషన్ చేసుకుందాము. అంటే భూమాత ఆనందంగా ఉన్నట్లు మనము విజువలైజేషన్ చేసుకుంటున్నాము. అందరికీ కరోనా లాంటి వైరస్ల వలన ఈ మానవులకు చాలా గుణపాఠం అయ్యింది. మన విజువలైజేషన్ లో మనకి ఇలా కనపడుతుంది మాస్టర్స్. ప్రకృతిని కాపాడుకోవాలనే జ్ఞానోదయము మానవుల్లో కలిగింది. ప్రపంచంలో అందరూ ధ్యానం విలువ తెలుసుకొని అందరూ ధ్యానం చేస్తున్నారు మాస్టర్స్. ఎప్పుడైతే అందరూ ధ్యానం చేస్తున్నారో ప్రాపంచికమైన సుఖాల కంటే ఆధ్యాత్మిక జ్ఞానము, ధ్యానం వల్ల వచ్చే ఆనందము, బ్రహ్మానందము, దానిని మించిన సుఖము ఏదీ లేదని ఈ ప్రపంచంలోని మనుషులందరూ తెలుసుకొని అందరూ ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తున్నారు. తమ హృదయంతో అందరూ కనెక్ట్ అవుతున్నారు. భూమాత మీద అహింసాయుతంగా ఆనందంగా జీవిస్తున్నారు. విశ్వం పట్ల, అన్ని జీవరాశుల పట్ల ప్రేమతో ఉన్నారు అందరూ, ప్రపంచంలోని మానవులందరూ. తమని తాము కూడా కించపరుచుకోకుండా ఆత్మతత్వంతో సత్యయుగంలో ఉన్నట్లు ఉంటున్నారు మాస్టర్స్. చెట్టు చేమ, కొండలు, నదులు, సముద్రాలు, మనుషులు, జీవరాశులన్నీ ఆనందంలో మునిగి తేలుతున్నారు మాస్టర్స్. ఎంతటి ఆనందం అంటే బ్రహ్మానందం. అంత ఆనందమయంగా ఈ భూమాత మనకు ఉంది మాస్టర్స్. అప్పుడు భూమాత తమ బిడ్డలను చూసి ఆనంద పారవశ్యంతో మునిగి తేలుతుంది మాస్టర్స్. మన బిడ్డలు ఆనందంగా ఉంటే మనం ఎంత ఆనందంగా ఉంటామో భూమాత కూడా అలాగే తన బిడ్డలందరూ, అన్ని జీవరాశులు ఆనందంగా ఉంటే ఆమె కూడా చాలా ఆనందంగా ఉంటుంది. మన పిల్లలు ఏదైనా బాధపడితే తల్లిగా, తండ్రిగా మనం ఎంత బాధపడతామో ఈ భూమాత తన బిడ్డలు అనుకుంటుంది, అందరూ ఆనందంగా ఉండాలని తపిస్తుంది మాస్టర్స్. ఈ రోజు భూమాత ఆనందంగా తమ బిడ్డలను చూసుకుంటూ పరవశించిపోతుంది. స్మైలింగ్ ఎర్త్. ఎన్నెన్నో చిత్రాలు, ఇంకెన్నో విచిత్రాలు, ఎన్నెన్నో చిత్రాలు, ఇంకెన్నో విచిత్రాలు, అరుదైన అందాలు నీ ఏడు ఖండాలు, అరుదైన అందాలు నీ ఏడు ఖండాలు, సాగర సంగమలయలు, ఎత్తైన శిఖరాలు, సాగర సంగమలయలు, ఎత్తైన శిఖరాలు, సకల జీవరాశులకు ఒడి నిండా కానుకలు, సకల జీవరాశులకు ఒడి నిండా కానుకలు, అందరికీ అవి పంచి అడిగిందల్లా ఇచ్చి, అందరికీ అవి పంచి అడిగిందల్లా ఇచ్చి, ఆనందాలన్నింటికి నువ్వు కారణమైనావు,
ఆనందాలన్నింటికి నువ్వు కారణమైనావు. ఎన్నెన్నో చిత్రాలు, ఇంకెన్నో విచిత్రాలు, అరుదైన అందాలు, నీ ఏడు గండాలు. దాహార్తిని అందించి ఆహ్లాదమును మాకిచ్చి, ఆలస్యము లేకుండా అన్నీ సమకూర్చావు. ఆలస్యము లేకుండా అన్నీ సమకూర్చావు. సిరినవ్వులతో అమ్మా, సిరినవ్వులతో అమ్మా, సిరినవ్వులతో, సిరి సిరి నవ్వులతో, సిరినవ్వుతో, సిరి సిరి నవ్వు. మాస్టర్స్ ప్లీజ్ మ్యూట్ చేసుకోండి మాస్టర్స్. స్మైలింగ్ ఎర్త్ని చూస్తూ సముద్రాలు, ఎత్తైన శిఖరాలు, అడవులు, చెట్లు, పక్షులు, సకల జీవరాశులు ఎంత ఆనందంగా విహరిస్తున్నాయో. మానవుడు కాలుష్యం ఆపితే అన్ని జీవరాశులు సుఖంగా ఉంటాయి, అన్ని ఆనందంగా ఉంటాయి. ఈ భూమాత మన నుండి కోరుకునేది అదొక్కటే. స్మైలింగ్ ఎర్త్. మన విజువలైజేషన్ లో భూమాత చిరునవ్వులతో ఎంత అందంగా పరవశించిపోతుందో. మన మన జీవితానికి కావలసినవన్నీ పంచిచ్చింది భూమాత. మనం ఆనందంగా ఉండాలని. ఈ భూమి మీద ఎన్నో నదులు ప్రవహిస్తున్నాయి. మనందరికీ దాహార్తిని తీర్చేందుకు. అహింస అంటే మన మాటలతో, చేతలతో, ఆలోచనలతో కూడా, అది కూడా అహింసనే మాస్టర్స్.
కాబట్టి మనం మాట్లాడినం ఎంత మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి అని తెలుసుకొని మాట్లాడతాము. ఎలాంటి ఆలోచనలు చేయాలి, ఎప్పుడు పాజిటివ్ ఆలోచనలు చేయాలి. ఎప్పుడైతే మనం పాజిటివ్ ఆలోచనలతో ఉంటామో అప్పుడు మన జీవితము మారిపోతుంది. మన హృదయంలో నుండి ప్రేమ పొంగుతుంది. మనం జీవిస్తున్న ప్రతి క్షణం కూడా ఆ భూమాత భిక్షనే మాస్టర్స్. అహింసాయుత భూమాత సాక్షాత్కారం కొరకు ధ్యానం చేస్తుంటే భూమాత పరవశించిపోతుంది. ఎంత చక్కగా నా బిడ్డలు ప్రేమతో ధ్యానం చేస్తున్నారు అని ఆనందపడిపోతుంది. మన జీవితము అంతమయ్యే వరకు కూడా మనకు భూమాతపై ఎప్పటికీ కృతజ్ఞత ఉండాలి మాస్టర్స్.
భూమాతతో మన జీవిత మనుగడ అల్లుకొని ఉంది. అందరిమీ భూమాత మీద కృతజ్ఞతాభావంతో ధ్యానం చేస్తుంటే భూమాత మనందరినీ అభినందిస్తుంది. Last 1 minute, friend. అహింసాయుతమైన ప్రేమ విశ్వం కొరకు ఈరోజు మనము జరుగుతుంది మాస్టర్స్. లాస్ట్ 1 minute ఉంది. స్మైల్ ఎర్త్. పృథ్వీదేవో భవ. పృథ్వీదేవో భవ. ధరణి దేవో భవ. ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదు. మాస్టర్స్ చేతులు రెండు తీసి కళ్ళ మీద పెట్టుకోండి. 5, 4, 3, 2, 1. చేతులు రెండు చూస్తూ కళ్ళు తెరవండి మాస్టర్స్. ఈ చక్కని ధ్యానం చప్పట్లు పెడతాము. భూమాతకు చప్పట్లు పెడతాము మాస్టర్స్. ఇందుమతి మేడం కూడా చప్పట్లు పెడతాం మనకి ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ Thank మేడం. you. Thank you, చాలా thank you, అద్భుతంగా sir. ఉంది మేడం. బాగుందా? ధ్యానంలో కూర్చున్నప్పుడు ఉమ్, దేవుళ్ళు కనపడుతున్నారా అంటాండ్రి. ఆ, ఈ పొద్దు భూమిని కాపాడాలంటే మీలాంటి తల్లి గారిని ప్రేమించినామంటే భూమిని కాపాడినట్లే మేడం. థ్యాంక్ యూ అంత సార్. అద్భుతంగా, చాలా అద్భుతంగా ఉంది మేడం. నేను ఒక 3 ఏళ్ళైంది ధ్యానంలోకి వచ్చి మేడం. ఓకే. ఎక్కడే గాని క్లాస్ అనేది వినలేదు మేడం. ఆ, నిన్న ఈ పొద్దు జూమ్ క్లాస్ విన్నాను.
నాకు గత ఈ 2024 జనవరి 17వ తారీఖు సదానంద గురువు తెలుసా మేడం మీకు? పత్రి సార్కి గురువు. ఆ, తెలుసు. ఆ గురువు గారి దగ్గర పోయి ధ్యానానికి కూర్చోయింటే 19 సంవత్సరాల్లో ఈ భూమండలం అంతా అయిపోతుంది, ప్రపంచం లాస్ట్ అయిపోతుంది. ఉమ్, దీన్ని మళ్ళా మనం పునరుద్ధంగా చెయ్యాలా అంటే మొక్కలు నాటల్లా అని చెప్పాడు గురువుగారు. ధ్యానంలో కనపడ్డాడు. అంటే శరీరం కనపడలేదు, ఒక సోల్స్ మాటలు వినపడినాయి. అవును, అది ఆత్మ ఉమ్, అది చెప్పే ఆత్మ కనెక్ట్ మేడం. ఇప్పుడు అది. ఖచ్చితంగా జనవరి 17వ తారీఖు నుంచి ఈ పొద్దుడికి వచ్చి 2,70,000 మొక్కలు నాటడం అయింది మేడం. అమ్మా. ఆ 2,70,000 మార్కులన్నీ నీవే మేడం తల్లిగారు. ఎప్పుడు ఎప్పుడు లేడీస్ని ఎప్పుడు బాగా ప్రేమిస్తారో ప్రతి ఒక్కరు భూమిని కాపాడినట్లే మేడం. అవును సార్. అంటే ఆ భూదేవికుండే ఓపిక ఒకటే, మీకుండే ఓపిక రెండు ఒకటే మేడం. ఉమ్. చాలా ధన్యవాదాలు తల్లి. ఏంటికంటే మా జన్మ ధన్యమైపోయింది. ఈ పొద్దు మీతో ఇంతగా మాట్లాడుతున్నామంటే చాలా చాలా ధన్యవాదాలు. మేమంతా అభిమానులు చాలా మేడం. ఏంటికంటే భూమి గురించి కానీ చెట్ల గురించి కానీ ఇంత బాగా చెప్తున్నారంటే ప్రతి ఒక్క మన మాస్టర్లలోనే ఇదే కావాలని కోరుకోవాలి మేడం మనము. అవును సార్. నాది గాయత్రి స్వామిస్ ప్రేమ విశ్వం అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది సార్. సరే, అందులో పాటలు, వివరణ, జ్ఞానం ప్లస్ మీరు చెప్తుండే ప్రతి ఒక్క విషయము అప్పట్లో ఎన్టీఆర్ పాట ఒకటి ఉంది, జనని జన్మభూమిక్ష అనే పాట. అవును. నువ్వు చెప్పే ప్రతి ఒక్క విషయంలోన ఏదో సోల్స్ ఎక్కడో కనెక్ట్ అయినట్లుంది తల్లి. గత జన్మలో నువ్వు తల్లి అయింటావు తల్లి. నాకు చాలా ధన్యవాదాలు తల్లి గారికి. చాలా సంతోషం. మేడంకి కానీ కర్నూలు మేడం కానీ మాకు ఈ అవకాశం ఇప్పించడానికి చాలా ధన్యవాదాలు. అవును సార్. ఏంటికంటే మేడం, ఇప్పుడు ఫస్ట్ తూర్ కరోనా వచ్చినప్పుడు నేను శరీరం వదిలేయాలని చాలా మంది కరోనా వాళ్ళని ఎత్తుకొని మోస్తుంటే, అట్లా రెండో టైంలో కరోనా వచ్చినప్పుడు అనంతపూర్లోన ఏరే వాళ్ళకి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వాళ్ళు చనిపోతారని ఐసీలో పెట్టేసినారు. 75 ఏళ్ళ తల్లి, 38 ఏళ్ళ కొడుకుని. వీళ్ళు ఎలాగా ఈడున్నా చనిపోతారు, ఇంటికాడున్నా చనిపోతారు కదా అని వాళ్ళు ఎత్తకపోయి ఒక తోట, వాళ్ళకి తోట ఊరు బయట అడవిలో ఉంది. ఒక యాప చెట్టు, ఒక మేడి చెట్టు ఉంది. మేడికాయలు తెలుసు కదా మేడం, పొట్ట ఉప్పు చూడు, పురుగులు ఉండు చూడు అంటానులే. ఆ చెట్టు కింద పోయి పెట్టొచ్చి డైలీ కండపోయి వాళ్ళకి భోజనాలు పెట్టొచ్చినాను మేడం. 7 రోజులు వాళ్ళు రీకవర్ అయిపోయి కరోనా లక్షణాలు లేకుండా పోయినాయి మేడం. ఆ సీజన్ కి చెట్లది. ఎంత సేవ సార్ అది మరి మీరు చేయడము. అది మేడం రేపు మొన్నాడు క్లాస్ ఇస్తామన్నారు, క్లాస్ లో చెప్తాను మేడం. ఓకే అంటే సార్. ఆ చెట్ల ద్వారా ఎంతో మంది బాగైనా. ప్రతి ఒక్కరు మీలాగా చెట్ల గురించి కానీ భూమి గురించి చెప్తే మేడం చాలా అద్భుతంగా ఉంటది మేడం. థ్యాంక్ యూ సార్. భగవంతుడు మీ స్వరూపంలో ఇచ్చినాడు మేడం. ఎక్కడన్నా భూదేవికున్నంత ఓపిక అంటారు తల్లి మీకు, అంత ఓపిక ఇచ్చినారు. మీకు చాలా ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు కానీ మాకు. నా పేరు హనుమంతు మేడం, అనంతపురం మాది. అనంతపూరా సార్? ఓకే, థ్యాంక్ యూ సార్. మేడం నిన్న అయిపోతే జూన్ క్లాస్. నమస్తే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాస్టర్. డే ఆఫ్టర్ టుమారో, ఐ మీన్ బుధవారం రోజు రాత్రి సేమ్ ఇదే 10 గంటల సమయంలో సార్ది క్లాస్ ఉంటుంది మన ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా. ఎవరైనా పార్టిసిపేట్ అవ్వాలనుకుంటే అవ్వచ్చండి. సో రేపటితో లాస్ట్ అవుతుంది కాబట్టి మన 11 days. నెక్స్ట్ డే బుధవారం రోజున సార్ది పెట్టాలి అని అనుకుంటున్నాను. ఎవరైనా పార్టిసిపేట్ అవ్వచ్చు. లింక్ అయితే షేర్ చేయబడుతుంది. సో థ్యాంక్ యూ. ఆనంద్ అంకుల్ హ్యాండ్ రైజ్ చేశారు, మాట్లాడతారా? అవును మేడం, థ్యాంక్ యూ మేడం. అంకుల్ మాట్లాడండి. అక్క గాయత్రి అక్క, హలో. థ్యాంక్ యూ. ఎవరమ్మా? గుర్తుపట్టినావు అక్క? నేను వెంకు ఫ్రెండ్ ఆనందినక్క, ఆనందిని. అబ్బో ఆనంద్, చెంపైలో అబ్బాయి. అవునక్క, అవునక్క, అవునక్క. అదే మీరు గాయత్రి స్వామి అంటే ఎవరు అనుకున్నాను. తర్వాత ఫస్ట్ ఈరోజు ఆన్ చేసుకుంటేనే మీరు కనపడినారు అనమాట. ఎక్కడో చూసిన ఫేసే అనుకుంటున్నాను, చాలా రోజులే కదక్క. ఇప్పుడు చెప్దాం అనుకుంటే ఇంకా టైం అయ్యిందిలే అని చెప్పేసి చెప్పలేదు. ముందూరు తినకుండా కర్నూలు అంటే ఎట్లక్క? చాలా సంతోషమైంది అక్క మిమ్మల్ని చూసి. క్లాస్ చాలా అద్భుతంగా జరిగింది. అవునక్క. అవునా, మీరు ధ్యానం ఎప్పటి నుంచి చేస్తున్నారమ్మా?
మీరు వెల్దుర్తిలో మీరు నాటిన బీజమే కదక్క మధు చిన్నయ్య ద్వారా. అప్పుడు ఓకే అంటే 98 నుంచి చేస్తున్నాను అక్క, నాకు టచ్ లో ఉన్నాను అనమాట. శంకరయ్య సార్ అందరం అనమాట. అవునక్క. నాది నంబర్ రాసుకో మరి, లేదంటే నీ చెప్పమ్మా, నేను మళ్ళీ మాట్లాడదాం. అవును మేడం. నంబర్ చెప్తావా, రాసుకుంటావా? నాకు చెప్పమంటారా అక్క? చెప్పమ్మా. 944 ఆనంద్ చెప్పమ్మా. 14 9 944 14 ఓకే 88 ఓకే 961 అక్క. 961. రోజు వస్తున్నావా ఇక్కడ ధ్యానానికి? కొద్దిగా మళ్ళీ మేడం మన ఇట్లా చేస్తున్నాం అంకుల్ మీరు రండి అంటే సర్లే అని చెప్పేసి వస్తున్నాను అక్క. 5 days అయింది ఇప్పుడు రాబట్టి. కర్నూలులో కూడా చేసుకుంటుంటానక్క. అంటే ఇక్కడ మనకు బుద్ధ పిరమిడ్ దానికి దగ్గరే ఉంటా, కృష్ణానగర్ లో ఉంటాను నేను. పోయేస్తుంటాను. ధ్యానం చాలా బాగా అద్భుతంగా జరిగింది కూడా. అవునక్క, కుదిరింది. అవునక్క. సరే తర్వాత మాట్లాడతాం లేక. హలో, ఇంకెవరైనా మేడం. మాట్లాడతారు? ఉమా మహేశ్వరి అక్క, ఉమక్క. నమస్తే ఇందు. హాయ్ అక్క, నమస్తే. గాయత్రి వదిన సూపర్. అన్ని సాంగ్స్ మీరు ఏవేవి సెలెక్ట్ చేసుకున్నారో అన్ని భూమాత అవన్నీ చెప్పేశారు, సూపర్ గా చెప్పారు. అంటే నేను యూట్యూబ్ లో వింటా ఉంటానప్పుడు ప్రేమ దాంట్లో కూడా విశ్వ ప్రేమ తరంగాల్లో కూడా దాంట్లో పాల్గొంటుంటాం కదా. మళ్ళీ ఆ రోజులకి వచ్చినట్లు అనిపించింది. బాగా అన్ని వివరణ అన్ని బాగా ఇస్తా అన్నారు. బాగా అనిపించింది. థ్యాంక్ యూ ఉమా. ఫుల్ ధ్యానంలో ఉన్న. ఈ రోజు మళ్ళీ లేసిన, నిన్న వెళ్ళిపోయినానని చెప్పి ఈ రోజు లేసుకొని కూర్చున్నాను. అంటే ధ్యానంలో ఉండి మళ్ళీ మధ్యలో 2 సార్లు చూసాను టైం ఎంత అయిందని. ఇప్పుడు మాట్లాడారు కదా హనుమంత్ అన్న, బాగా పరిచయము. ఫుల్ ధ్యానంలో ఎన్ని చెట్లు నాటాలో అన్ని నాటుతున్నాడు. అనంతపురం అంతా చెట్లమయం చేసేసాడు. అవునా? అన్ని ఫ్రీగానే, ఎక్కడ డబ్బులు తీసుకోడు. ఆయన ఇంటి దగ్గరకు కూడా వచ్చిన వాళ్ళందరికీ చెట్లు ఫ్రీగా ఉచితంగా పంపిణీ చేస్తుంటాడు. ఇంటి ముందరంతా చెట్లే ఉంటాయి. ఎప్పుడు పోయినా కూడా మొక్కలు పంచుతూనే ఉంటాడు. వాళ్ళ ఇంటి దగ్గర పిరమిడ్ కూడా హయ్యర్ ఎనర్జీస్ ఫ్లోయింగ్ వస్తూనే ఉంటది, ఎనర్జీస్ అన్నమాట. మనకు సీసీ కెమెరాలో ఎనర్జీ ఫ్లోయింగ్ అయ్యేది కూడా బాగా కనిపిస్తుంది అన్నోళ్ళ ఇంటికాడ. అందుకే ఎంత పాజిటివ్గా ఉన్నాడు ఆయన. ఆయన చాలా ఉంది. ఎల్లుండి అందరు వచ్చి వినండి, చాలా అద్భుతం. నిజంగా ఇందు ఈ 11 రోజులు భూమాత కోసం చేసావు కదా, 12వ రోజు అసలు ఆయన చేసే బిడ్డ వచ్చి మాట్లాడినట్లు అనిపిస్తుంది నాకు. కరెక్ట్ గా ఆ రోజే దొరికింది అన్నది మీకు. అనుకోకుండా అక్క, నిన్న త్రివేణి మేడం గారు చెప్పారు అన్నట్టు. సో నాకు సార్ది నంబర్ వేరేది ఉన్నా కూడా పెట్టండి అక్క. సార్ది నంబర్ నాకు ఇచ్చారు కానీ అది వాట్సాప్ నంబర్ కాదు. సార్ వాట్సాప్ నంబర్ ఉంటే పంపించారా నాకు? మీకా ఇందు? పంపిస్తాలే, చూస్తా నేను. వాట్సాప్ నంబర్ వేరేదేమో మరి అన్నది. నా దాంట్లో ఉంది వాట్సాప్ నంబర్, చూస్తా. ఓకే ఓకే, సరే సార్, నేను మళ్ళీ పంపించుకుంటానులేండి అక్క ద్వారా. థ్యాంక్ యూ తల్లి. శిరీష మేనమామ కదా? శిరీష మేనమామ హనుమంత్. అవును సార్. నేను ఓంకారప్ప. తెలుసు సార్. బాగున్నారా సార్? బాగున్నాను సార్. మీరు కర్నూలు కదా సార్? కర్నూలు కదా? కర్నూలు వచ్చిండ్రు కదా ప్రసాద్ పిలుచుకొని కేర్ సెంటర్ కి. సార్ చెవులో ఊది అందరికి పంచుతుంది. అవునా సార్? థ్యాంక్ యూ సార్. ఓంకార్ బాగున్నారా సార్? రేపు సాయంకాలం వస్తున్నాను సార్ కర్నూలుకి. కర్నూలులో లేని ఇప్పుడు ముచ్చింతల. ఎక్కడుంటావు? శంషాబాద్ దగ్గర ముచ్చింతల. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మన్నాడు కలుపుతాం అందరూ. ఓకే సార్, బాయ్ సార్. ఫ్రెండ్స్, ఇంకెవరైనా షేర్ చేసుకుంటారా?
మెడిటేషన్ అయితే మేడం చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్ లో నాకు అస్సలు లేవాలనిపించలేదు. టైం అయిపోయిందేమో, ఎంతసేపు కూర్చున్నానేమో అని చెప్పి లేచి చూస్తే లాస్ట్ 1 మినిట్ ఉంది. సో మీరు కూడా కూర్చున్నారేమో అన్నట్టు 1 మినిట్ అని నేనే చెప్పేశాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూసారు కదా, సో డైలీ రోజు ఒక మాస్టర్ చే ఇలా చేయించడం అనేది నేను అనుకోలేదండి. సో అనుకోకుండా అలా 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 జరిగిపోయింది. దట్ మేడం గారు చెప్పినట్లు భూమాత ఆల్రెడీ ఎనర్జీస్ తో ఫుల్ గా ఎంతో అందంగా ఆనందంగా అన్నింటిని స్వీకరిస్తూ ఆ తల్లి ఓర్పుతో ఓపికతో ఎంతో సహనానికి మనం ప్రతీకగా తీసుకుంటున్న ఆ భూమాత అంతే విధంగా ఉంటుంది. ఓకే, మనం చూసి నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, ఇందాక నాకు గుర్తొచ్చింది ఏంటంటే 1000 Seeds of Joy లో శ్రీ మహాలక్ష్మి అమ్మ చెప్తారు ఏంటంటే, భూమాతని మనం ఏదైతే మనం జాలిపడి కరుణపడి మనం చూస్తూ వస్తామో, మరి భూమాత కూడా తల్లి కదా, ఐ మీన్ దేవతా స్వరూపమే కదా. ఒక ఎనర్జీస్ తో ఇన్ని ఎలిమెంట్స్ తో కూడుకున్న ఆ తల్లి, పంచభూతాలతో కూడుకున్న తల్లి ఎంత ఎనర్జీస్ తో ఉంటుంది. ఆ తల్లి ఎనర్జీస్ తో కూడుకొని మనం ఈ రోజు అనుసంధానమై ధ్యానం చేస్తున్నాం, అవునా? సో అలాగే ఎంతో ఎనర్జీస్ తో కూడుకొని ఉన్న అమ్మ ఎప్పుడు కూడా బాధపడదు, చెయ్యదంట. ఆ మాట నాకు ఇందాక గుర్తొచ్చింది. ఎందుకంటే యాక్సెప్టెన్స్, ఈ మాత్రం ధ్యానం చేస్తున్న మనకే ఇంత యాక్సెప్టెన్సీ అన్న గుణం, ఎరుక, తత్వం ఇవన్నీ మనలో కలిగినప్పుడు ఆ తల్లికి ఎంత ఉంటుంది. మనం ఎంత చేస్తున్నా, ఎంత ఎలా మనం ఉన్నా, ఈ ప్రకృతిని మనం ఎంత ఇది చేసేస్తున్నా, సో ఎంత ఓర్చుకోపోతుంది కదా. ఆ ఓర్పన్న ఆ గుణంతో ఆ శక్తితోనే అమ్మ అంత ఎనర్జీస్తో ఉంటుందంట. మనల్ని స్వీకరిస్తుందంట. ఆ తల్లికి తేడా లేదు. నేను గొప్ప చిన్న పెద్ద, నేను ఈ ముస్లిమా, నేను ఇదా అదా, ఏది తేడా లేదు. అందరం బిడ్డలమే అమ్మకు. సో కాబట్టి మనం ఆ ఎనర్జీస్ తో కూడుకొని మెడిటేషన్ చేస్తున్నామని నాకు ఇందాక అనిపించింది. మీరు మేడం చెప్పినట్లుగా చాలా చక్కగా చెప్పారు. అమ్మ చిరునవ్వుతో ఆనందంగా ఎంతో అందంగా కనిపించింది నాకైతే. చిన్న విషయం మేడం, ఒక విషయం మేడం, నాకు జూమ్ క్లాస్ లెక్ జాయిన్ చేసినది ఉమా మేడమే మేడం. ఇప్పుడు మాట్లాడలే అక్క నిన్న మొన్నటి నుంచో 3 రోజులు అయింది మేడం. మైండ్ సెట్ అంటే డిప్రెషన్ లేకపోయినా మేడం. నేను కొద్దిగా బిజినెస్ పరంగా చాలా పెద్ద బిజినెస్ మేడం, డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినాను. అక్క రాత్రి ఫోన్ చేసి, మీ రాత్రి నిన్న అక్క పెద్దక్క మాట్లాడింది, ఈ వద్ద అమ్మ మాట్లాడేతలకే ఆ మైండ్ అంతా ఫ్రీ అయిపోయింది మేడం. నాకైతే నిజమంటే మహాతల్లి దూరంగా ఉంది, మా కాలు మొక్కల్లానే ఉంది తల్లి నాకి, అమ్మకి మీకి. చాలా ఆ భగవంతుడు దేవుడైతే మీరంతా జిరాక్స్ మా భగవంతుడి రూపంలో ఉన్నోళ్ళే తల్లి. మీరంతా ఇంత సేవ చేస్తున్నారు తల్లి, చాలా ధన్యవాదాలు మీ అందరికి. 12వ తారీఖు 12 నిజమంటే మేడం, నిజమంటే భగవంతుడిని చూసినావంటే మీలాంటి తల్లిగారిని చూస్తే భగవంతుడిని చూసినట్లే. మా ఇంకా మైండ్ సెట్ అంతా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినాను మేడం. నన్ను ఈ పొద్దు నువ్వు 5 సెకండ్లలో నా ఒక గంట లోపల నన్ను క్లియర్ చేసేసినారు. నిన్న అయిపోద్దు, నిన్న 1 గంట అయిపోద్ది, 1 గంట. చాలా అందరికి చెవులో గాలి నేను అంటే నాకు మీరందరూ కలిసి చూపేసినారు. కాదు మేడం, అందరికి మనం చెప్తాము. ఇప్పుడు నేనైనా ఒకసారి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయానంటే మన పత్రి సార్దో ఎవరో ఒకరు మాస్టర్స్ యొక్క మెసేజెస్ వినడం అలా చేస్తే లేదు మేడం, లేదు. చిన్న ఇష్యూ ప్రాబ్లం చాలా మేడం, 3 రోజులు అయితే చాలా క్రిటికల్ గా ఉంది. ఏంద్రబ్బా మేము ఇంత సేవ చేస్తున్నాను నాకే వస్తాండాయి, ఏమిది పరిస్థితి అనుకోండి మేడం. నిన్న అక్క భూమి గురించి చెప్పింది, అంటే అదే వర్క్ లో ఉన్నాం కాబట్టి భూమి గురించి ఎవరు చెప్పేవాళ్ళు లేరు మేడం. నిన్న అయిపోద్ది తినేదానికి మైండ్ సెట్ అంతా ఫ్రీ అయిపోయింది మేడం. చాలా ధన్యవాదాలు తల్లి మా ఉమ్మక్కకి కానీ. ఏంటికంటే మహాతల్లి నిన్న జూమ్ క్లాస్ లోకి ఇట్లా ఉండు సార్ అని చెప్పి జాయిన్ చేసింది సార్. నాకు చదువు లేదు మేడం, నాకు పిల్లోళ్ళు ఉంటే ఆన్ చేసి ఇచ్చినారు అక్క చెప్పింటే. అక్క కూతురు ధన్యవాదాలు.
ఏంటికంటే నాకు తోబుట్లు లేరు, అక్కోళ్ళు నన్ను ఎంతో ఆదరంగా ప్రేమించి నన్ను చేసినారు. మా ఈ పొద్దుంటటువంటి అయ్యే కారణం అక్క వాళ్ళే మేడం. చాలా ధన్యవాదాలు. కాదు మేడం, 12 లాస్టా మేడం? రేపు లేకమన్నాడు. లేదు సార్, రేపు లాస్ట్. రేపు లాస్ట్ అంటే రేపు ఎక్కడన్నా రేపు మక్కలు మంది ఏం క్లాస్ వచ్చి చెప్తే మేము దాని మీద ఎక్కడ ఒకసారి మక్కలు నాటుతాం మేడం. 11 రోజులు అయిందా మేడం? అవును సార్. ఒక్కొరు 11 మక్కలు నాటేగట్లా రేపు చేస్తాం మేడం. ఓకే, థ్యాంక్ యూ ఇప్పుడు సార్, థ్యాంక్ యూ. ఎంతమంది మంచి మేడం నిర్ణయం ఉండేది? తీసుకున్నారు సార్. మంచి అయ్యో నిర్ణయం మేడం, తీసుకున్నారు. మంచి థ్యాంక్ పని యూ సార్. చేస్తారు. పెద్ద నా వీడియో కానీ పెడతాను మేడం మీకు. అమ్మా నిన్న కరెక్ట్ రాత్రి 10కి 5 నిమిషాలు ఉన్నప్పుడు చేసినాడు ఇందు. చేస్తేనే అది ఇట్లా క్లాస్ ఉందన్నా నేను వెళ్ళాలి అంటే, ఏం క్లాస్ అక్క అని. జూమ్ అంటే వస్తది అక్క అంటే, సరే మీ పాపకి చెప్తా అంటే అన్ని చెప్తా, అమ్మాయి నిమిషంలో రెడీ చేసేసి లింక్ పంపించండి అంటే పంపించిన. నేను త్రివేణి మేడంది ఈ రోజు అనుకోని నిన్న గాయత్రి వదిన అనుకున్నా నేను. అంటే అది ఒకటే డేట్ ఉంటుంది కదా, కన్ఫ్యూజ్ అయినాను. కానీ ఆన్ చేస్తే వాళ్ళ అక్కనే, త్రివేణి అక్క మీ అక్కే ఉంది అన్న ఈ రోజు చెప్తానని చెప్తాను అనమాట. పెద్ద అక్కళ్ళు, చిన్న అక్కళ్ళు మిమ్మల్ని చూస్తే చాలక్క. మిమ్మల్ని ఎంత బాగా ప్రేమిస్తే భూమిని కానీ అంత బాగా ప్రేమించినట్లు ఎవరైనా. అందరూ అట్లా చెప్తారు. కాదు లేదు ఇప్పుడు అమ్మా, అందరూ అలా దైవంగా భావిస్తే ఎక్కడ ఈ చిన్న చిన్న అమ్మాయిలు చేయడం కానీ, ఇంత చాలా మా కారణంగానే మాటలు కానీ అన్ని పోతాయి. అక్క ప్రామిస్ అంటే అక్క, నిన్న 3 రోజులు అయింది అక్క. పూర్తి ఇదే చిన్న పిల్లల మీద అత్యాచారాలు జరుగుతుంటే దీని మీదే కాంప్రమైజ్ తో మైండ్ అంతా డిప్రెషన్ లేకపోయినక్క. దీన్ని ఎట్లా చేయాలని ప్రతి ఒక్కరు భూదేవితో మిమ్మల్ని పోసినారు తల్లి అప్పట్లోన. ఇప్పుడు చాలా అద్మానంగా అయిపోతున్నారు మా జనాలు. ప్రతి ఒక్కరు ధ్యానులు అయితే మార్పు వచ్చేస్తుంది తల్లి. ధ్యానులు శాకాహారులు అయినారనుకో ఆటోమేటిక్ అందరిలో మార్పు వస్తుంది మా. మీ వంతు సహాయంగా మీరు అందరికి చేస్తున్నారు, మన వంతు సహాయంగా మనం కానీ అందరికి ధ్యానం నేర్పిద్దాం తల్లి. ఓకే సార్, కరెక్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ తల్లి. లేట్ అయిపోయింది, పొద్దు టైం ఎక్కువ. గాయత్రి మేడం problem. బాగా చెప్తున్నారు మేడం. మేడం మొత్తం ఎంతమంది మేడం ఉండేది ఇప్పుడు? థ్యాంక్ యూ అత్తమ్మా. ఇప్పుడు అమ్మ. 15 మంది అత్త ఉన్నారు సార్. బాండవత్త 17 మంది మేడం. 17 ఇంటూ 11. రేపు పొద్దున్నే అందరికి ఒక్కొరికి 11 చెట్లు నాటాలని చెప్పి అందరికి చెట్లు ఇచ్చి పంపిస్తాం మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో Thank you, తల్లి. టుమారో మీన్స్ రేపు యాక్చువల్ గా ఈ అహింసాయుత భూమాత సాక్షాత్కారం కోసం అని చెప్పేసి ఎవరైతే ఫస్ట్ ఇది ఉద్యమాన్ని స్టార్ట్ చేశారో, సో తనే వచ్చి మనతో రేపు ధ్యానం చేయిస్తాడు. లాస్ట్ డే కాబట్టి నేను వచ్చి వస్తానక్క అని చెప్పాడు. సో సురేష్, సో ఆ అబ్బాయి చేసే సేవ ఎలాంటిదంటే, ఇది నేను చెప్పాలి కంపల్సరిగా. ఎందుకంటే ఆ అబ్బాయి ఈ అహింసాయుత భూమాత సాక్షాత్కారం కోసం ఏదైతే తను ప్రతిరోజు ఉదయం 11 గంటలకు 11 నిమిషాలు ఈ ధ్యానం అందరి చేత చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడంటే తను ప్రతి ప్రతి అంకల్ ప్లీజ్ అంకల్ మ్యూట్ చేసుకోండి అంకల్. మీరు ఎవరితో అయినా మాట్లాడాలనుకుంటే మీరు మ్యూట్ చేసేసుకోండి. సో తను ఊరూరా తిరిగాడండి. ఈ ప్రతి పిరమిడ్ మాస్టర్ వాళ్ళ ఇంటికి, పిరమిడ్స్ దగ్గరికి వెళ్ళి, ఎక్కడైతే సెంటర్స్ ఉన్నాయో చిన్న చిన్న సెంటర్స్ కి వెళ్ళి ప్రతి ఊరు, ప్రతి పల్లెటూరు, ప్రతి గ్రామాలకి తిరుగుతూ ఆ అబ్బాయి ఈ రోజు ఒకేసారి ఆ నిమిషాల్లో అంతమంది కూర్చొని ధ్యానం చేసే విధంగా చేశాడనమాట. సో తన సంకల్పం ఇది. మన పత్రిసారి యొక్క ఏకైక లక్ష్యం, కళ్ళారా తను ఈ అహింసాయుత భూమాత సాక్షాత్కారం కళ్ళారా వీక్షించడమే తమ ఏకైక లక్ష్యం అని మన పత్రిసారి ఏదైతే చెప్పారో, సో దాన్ని, ఆ ఉద్దేశాన్ని, ఆ సంకల్పాన్ని నెరవేర్చాలన్నదే తన సంకల్పంగా అలా తిరిగి చేస్తూ వస్తున్నాడు. సో అలాగే ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, మనకి 11 days కంప్లీట్ అయిందని ఏం అనుకోకండి. త్వరలోనే తను మళ్ళీ ఇప్పుడు కర్ణాటక టూర్ లో ఉన్నాడు. సో వచ్చాక ఆలోచిస్తున్నాము డైలీ మార్నింగ్ ఏదైతే 11 గంటలకి ఉందో ఆ 11 నిమిషాలు మన ఛానల్ ద్వారానే సుమారుగా అంటే అప్పుడు ఎంతమంది జాయిన్ అవుతారో చూడండి. ఆ సమయంలో ఇప్పుడు మనకుండే ఈ
20 మెంబర్స్ 25 మెంబర్స్ గా మనకి ఇంత ఎనర్జీ ఉందో, సో అప్పుడు మేము ఇంకా ఎక్కువ చేయాలి అని అనుకుంటున్నాము. ఆ 11 నిమిషాలే జస్ట్ అంతే, వారితో అనుభవాలని పంచుకొనివ్వడం. సో అలా చెయ్యాలన్న ఒక కాన్సెప్ట్ అయితే ఉంది, చేయదలుచుకుంటున్నాం త్వరలో. అలాగే ఈ 11 రోజుల కాన్సెప్ట్ కూడా కంటిన్యూగా చేయాలంటే కొంచెం కుదరడం లేదు కాబట్టి ఇక మీదట ప్రతి నెల 11 రోజులు కొంచెం అనుకూలంగా చూసుకొని అలా చేస్తూ వెళ్ళిపోదాం. ఆగదైతే ఆగదండి ఈ ఉద్యమం, ఆగేది కాదు కూడా, ఆగేలా చేసేది కూడా కాదు. ముందుకు ఇంకా ఇంకా తీసుకెళ్ళాలి ఆ ఎనర్జీస్ ని. ఆ భూమాతతో అనుసంధానమై ఈ ధ్యానం అంటూ మనం అందరం చేసుకోవాలి కాబట్టి, సో ఇలా ఈ రోజు మీతో పంచుకున్నాను. ఎందుకంటే రేపు టోటల్ గా సురేషే మాట్లాడతాడు కాబట్టి నాకు మాట్లాడే ఛాన్స్ ఉన్నాను. సో తనకి చాలా చాలా ఇష్టమైన పని ఇది. సో హ్యాపీ అండి నేను మీతో ఇలా ఈ రోజు షేర్ చేసుకోవడం. థ్యాంక్ యూ సో మచ్. ఇందు అంటే మేడం మార్నింగ్ అమ్మా రోజులు చెప్పండి. 11 రోజులు అహింసాయుత ధ్యానము, 12 హనుమంత్ గారు చేసేది ఉద్యాపన. ఉద్యాపన. Yes, ఉద్యాపన. పాటించి చేస్తున్నాడు చూడు రియల్ గా. చాలా అది సంతోషం. అనుకోకుండా జరిగింది మా. ఏంటంటే అయితే నేను ఉదయమో నీకు డే వినపడుతుంది టైమో కానీ తీసుకుంటాను వాడు సార్ మీ ఉంటుంది. క్లాస్ అంటే, నాకు కుదరదమ్మా వేరే వర్క్ లో ఉంటుంది, ఆ టైం అయితేనే నాకు కుదురుతుంది అని చెప్పారు. సో ఇంకే మనకి 2 రోజులు ఇంకా ఉంది కదా, వద్దులేండి సార్ కంప్లీట్ కానివ్వండి, మనం బుధవారం అలా చేసుకుందామంటే సరే అన్నారు. సో అందుకు అనుకోకుండా అది బుధవారం పడిపోయింది. అదే కదా ఉద్యాపన. చెట్లు కూడా నాటిస్తున్నారు రియల్ గా సార్, చాలా సంతోషం. సూపర్. అది మటుకు గొప్ప సేవ అండి, చెట్లని మొక్కల్ని పంచడం అనేది సామాన్య విషయం కాదు. సరా? అంటే వేరే ఎంచేత? కాదు ఎంచేత శివ? మేడం నెక్స్ట్ మంత్ వేరే కాన్సెప్టా? నెక్స్ట్ మంతే కాదు మేడం, కాస్త చూసుకొని మేము. ఓకే. సో ఇంకొకటి ఫ్రెండ్స్, ఈ ఆగస్టు 11వ తేదీ నుంచి నవంబర్ 11వ తేదీ వరకు ప్రకృతి వ్యాలీ తెలుసు కదండి మనకు. ప్రకృతి వ్యాలీ ఎక్కడుందో వైజాగ్ అరకు దగ్గర, అక్కడ నుండి పాదయాత్ర అంటూ చేస్తున్నారు. సో సురేష్ కూడా పాల్గొంటున్నాడు అందులో. సో అక్కడ నుండి లాస్ట్ నవంబర్ 11న పత్రి సార్ బర్త్డే రోజున అక్కడ దాకా జేతవనం కొటాల చిత్తూరు డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో అక్కడ ఎండ్ అవుతుంది అనమాట. సో ఎవరైనా పార్టిసిపేట్ అవ్వాలనుకున్న వాళ్ళు అవ్వచ్చు, వెళ్ళొచ్చు. లేదు మధ్యలో ఎక్కడైనా కూడా మనం వెళ్ళి జాయిన్ అవ్వచ్చట చెప్పాడు నాకు సురేష్. సో అందుకని మీతో కూడా నేను షేర్ చేసుకుంటున్నా, ఎవరైనా కానీ వెళ్ళాలనుకుంటే మటుకు వెళ్ళి జాయిన్ అవ్వచ్చండి. ఓకే. ఎస్ ఫ్రెండ్స్, ఎవరైనా ఇంకా షేర్ చేసుకుంటారా? అంటే మార్నింగ్ అమ్మా 11 గంటల నుంచి 11 నిమిషాలు మీరు పెట్టేది. అవును అంకుల్, అవును. ఆల్రెడీ జరుగుతా ఉంది, అది ఆల్రెడీ డైలీ జరుగుతా ఉంది కదా. సో ఇంకా అనుకుంటూ ఉన్నాం కాన్సెప్ట్. గ్యారెంటీ సక్సెస్ అవుతాయి మార్నింగ్ అయితే. అంకుల్ ఇందు ఏది పట్టుకున్నా సక్సెస్ అవుతుంది. ఓకే, గ్యారెంటీ. శక్తి నువ్వే. థ్యాంక్ యూ. బాయ్ అక్క. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. రేపు మరో మాస్టర్ తో మనం ఈ ధ్యానం చేస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మేడం. నమస్తే మా. నమస్తే అమ్మా గాయత్రి మేడం, సూపర్. ఎట్లుంది? బాగుంది. అసలు నేను ఇప్పుడు లేసాను, ఇంకా అయిపోయిందేమో అనుకున్న, క్లాస్ ఉంది. కరెక్ట్ హనుమంత్ సార్ వచ్చాడు, అప్పుడు వచ్చాను నేను. అది పిన్నికి బాగా ఇష్టమైనది అనుకుంటున్నాను ఈరోజు. ఉన్నాను రోజు వస్తున్నా, నాలో నుంచి మాట్లాడుతున్నా హిందూ మేడం. అదే. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గాయత్రి మేడం, గాయత్రి మేడం బాగా చెప్పినారు, భూమి గురించి బాగా చెప్పినారమ్మా. రోజు అటెండ్ అవుతున్నాను హిందూ మేడం. రోజు కూడా అటెండ్ అవుతున్నాను, నెల పెడుతున్నామన్నా అది మాకు సంతోషం. 11 రోజులు. థ్యాంక్ యూ. మీ కొరకే నేను మాట్లాడాను ఈ రోజు సురేష్ తో. మాట్లాడితే సురేష్ అన్నాడు, అక్క
కొంచెం డైలీ నాకు కూడా కంటిన్యూ చేయాలని ఇష్టంగా ఉంది. బట్ ఏమంటే ఇంట్లో కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా చూసుకోవాలి. నేను మళ్ళీ మధ్యలో గ్యాప్ ఇవ్వకూడదని చెప్పేసి తప్పనిసరిగా నాకు ఇది ఈ ఈ ఐడియా ఇచ్చింది మటుకు సురేషే. అక్క ఇలా చేద్దాం, మంత్లీ ఒక 11 days, ఒక 11 రోజులని చూసుకొని చేద్దాంలే ఇప్పటి నుంచి అన్నాడు. చాలా సో అలాగా. సంతోషం అమ్మా. చేస్తే నెల చేస్తే కూడా మాకు కూడా బాగుంటుంది. భూమి కోసం మేము కూడా ఇది చేయాలి కదా అమ్మ కోసము. నాకైతే మనం అందరం కూడా పాలు పంచుకున్నట్టుగా అవుతుంది అంతే. అంతే కదా. ఈ రోజు భూమి గురించి గాయత్రి మేడం చెప్తా అంటే ఎంత ఇది అనిపిస్తుంది, అంత అనిపిస్తుంది. మన చాలా బాగా తల్లికి చెప్పారు. చాలా నిజంగానే బాగా ఆ తల్లి నాకైతే చక్కగా చిరునవ్వుతో అయితే దర్శనం ఇచ్చింది హ్యాపీగా. థ్యాంక్ యూ సో మచ్. ఇంత అదృష్టం చూడు మీకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ గాయత్రి మేడం. నమస్తే అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అంటే ఫ్రెండ్స్. గాయత్రి మేడం భానుమతి పేరు గాయత్రి మేడం ఇది భానువతమ్మ గారి గాయత్రి పరివార శిష్యురాలా? కాదు కాదా? కాదు కాదు కాదు, భాగ్యత భాగ్యత వాళ్ళ గ్రూప్ లో ఉంటే అప్పుడు రైట్. కానీ ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.